చేసి సోకుల వాడి క్యాలెండర్ చూస్తానవా బయట పోతా అనుకుంటానవా ఏందే పోత తీరాదు అబ్బో ఇంకా పోత తీయని మరుపుతానవా సానిగా పొద్దు పోతా నాస్తాదా గట్ల కాదే నువ్వు ఇంత చాయ్ పోతే తాగినాక మెల్లగా పోతా నేను రోజు ఊనే పడితే రోజు చేసే పనేనే నువ్వు రోజు చేసే పని కరెక్టే నీళ్ళు పెట్టవా నాకు పెడతా కొద్దిగా ఆయనకు పోతా ఇంత చాయ్ అయితే పోయి పోతా షాయలే వేయలేదు హోటల్లో తాగుకో వచ్చే హోటాలు ఉన్నాయి తోగొట్ట తాగులో లేరా ఇంత నువ్వు ఉండగానే హోటల్ వచ్చా ఆవిడేంది ఆ చాయ్ మంచిగా ఎత్తలేరు ఇప్పుడు నాకు శాతం అయితే చాయ్ పెట్టండి నాకే దిక్కులే చాయ్ ఇక కొడుకాని ఉన్నాడు మనకు సీన్గాడు వాళ్ళ పెండ్లాన్ని చేతివి ఆ పెండ్లో మొగడు ఇంట్లోనే ఉంటారు ఓ పని చేయరు పాట చేయరు కొద్దిగా నీరే ఊడవాలి చల్లాలి పూలు కావాలి అన్ని పనులు నీకు చేయాలి నీ కొడుకు చేయాలి నీ కొడుకు చేయాలి ఇక మరి అదెన్నది చేస్తుంది పని చేయొద్దా అని మన కొడుకు కాదా అని అట్లా మాట్లాడబడుతుంది పెళ్ళైన కూడా నేను చేయాలా పెళ్లి కాకుండా చేస్తా నీకు నీ కొడుకు పెళ్ళైనాక పెళ్ళాక పెళ్ళని చేయాలి పని చేయాలా సరే చూస్తా చెప్తా వానికి కానీ ఈ క్యాలెండర్ ఆడేసి మా సరే చాయ్ బొట్టు రేపు పోతా పో చాయ్ మొత్తం మంది అవుతారు హోటల్లో తాగు సరే పోతారా తీయ అరే సీరు బాబు రారా వస్తాను బాబు ఏం చేస్తాను రా ఇంట్లో అవ్వాలి పెడతాను పొద్దుక ఇంత లేట్ అయింది ఇంత పని కడుగు పని చూసుకోవద్దా పోదాం బాబు అబ్బో పరి పరి ఇంకా అమ్మదాని పెళ్ళానికి లేకపోతే తెల్లరా పొద్దున లేచి పని చేసుకోమని చెప్పావు పెళ్ళాన్ని నేనే చేయాలి అన్ని పనులు నీ పెళ్ళాన్ని చేయాలి నీకు చేయాలి మంచిగా ఉన్నారు పోనా పండాను అందరూ ఎక్కడ దాన్ని తీసుకొచ్చి చేసిండు నా మొగడు దీనవ్వ ఇది ఇంట్లో ఒక్క గడియ ఉండని అది ఎప్పుడు పోరు పెడతా ఉంటది ఎడో పోతాను నర్మితో చెప్పత్త కూసో సోకులో పట్టావు కదా మంచిగా తయారయ్యి కాలు కూసారి కాళ్ళొద్దు పొద్దుగా లేచి పడంత నేను శక్తి కాదే నువ్వేడే చేసినావు అత్తమ్మ నేనే ఉట్టినా దూరం ఎత్తిన అనుకో దౌడపండు మొత్తం రాలుతుంది వద్దు మెల్లగా మెల్లగా వస్తావే కాళ్ళు ఇవ్వకూడదు ఏంది ఉండే పక్క కాళ్ళు నాకు ఇంకా చాయ్ పెట్టి అన్న తెచ్చిత్తలేవైతే నేనే చాయ్ పెట్టుకొని అగబట్టి మీ మామ చాయ్ చాయ్ అని అడగబట్టి నాకు చాయ్ పెట్టి శాత కాక మీ మామ హోటల్లో తాగమని చెప్తున్నా పెట్టిస్తమ్మా పెడతారా పో చాయ్ సరే అత్తమ్మ పాడవడా ఇది చాయ్ తీసలేదు ఇది కలర్ వేసింది ఇది కడగనన్నా కడగలేదు అట్లనే పెట్టింది ఇది ఎండిపోయి పాడవుతుందో ఏందో పాడై ఇంకా డీజిల్ అన్న కడిగిన అయిపో గ్యాస్ నూనె కడిగిన అయిపోగా అట్లనే పెట్టింది ఇది ఉన్నదా మళ్ళీ పోయి పంటది దీనికి ఏదో ఒక పని చెప్పుకుంటూనే ఉండాలి లేదు కదా ఆడ రాధిక అత్తమ్మ నూనె పట్టుకొని ఇట్లా వత్తన్న మళ్ళీ వంటగా చూస్తారా ఇంట్లో మంచానికి ఇంత ఎత్తు పండటానికి వేసుకుంటే నిన్ను కోడలకి ఇగో అత్తమ్మ అంటే నేను పెట్టుకోను నూనె నన్ను పెట్టమంటారా పెట్టు నూనె చిలకాయ వస్తుంది బాగా ఇది కడిగి ఆడ పెట్టవా అట్లనే వెచ్చి పెట్టిను ఇది ఎండిపోదా మళ్ళా చూడలే అత్తమ్మ ఆగో
ఏమన్నా మంది గిట్లా రత్తను ఏంది నీ చేతులు చూపిటు. అయ్యో అత్తమ్మ, చూపితా చూపియా. నూనెనే కదా అత్తమ్మ. ఏమ్మా వాళ్ళకెరక నూనె అని చెప్పి నూనెలో ఏమన్నా మందు కలిపి రాస్తా నా కొడుకుని మలుపుకున్నట్టు నన్ను ఇట్లా మలుపుకుందామని ఊక తిడతాంది కొడతాంది అని చెప్పలేము. ఇవాళ రేపు కోడళ్ళు గట్లనే ఉన్నారు. గట్లంటానో ఏందత్తమ్మ, నీ ముందే కదా నూనె పోసింది. పెట్టు తెలియదు ఎవరికెరక ఎంత ఎల్లక్కింటుకో మళ్ళక్కింటుకో ఏమన్నా మందు పట్టుకొని వస్తే. అత్తమ్మ గట్ల అనకత్తమ్మ. అబ్బో ఇప్పుడు అంటే బాగా కోపం రేవు అదైతుందేమో కొల్లకు. సాలుగంతి రాసిన కాడికి పో సపరేట్ ఇంట్లోకి పో. ఏమో రాయవాళ్ళు కూడా పాపం ఉన్నట్టున్నది. ఏమో ఎవరికెరక ఇంత పాడవాడా మన మంది ఇట్లా వచ్చింది ఏమన్నా చూపించుకొచ్చుకోవాలి. నీళ్ళు మొత్తం చూసినావా బిడ్డ? చూసిన బాబు, మొత్తం మంచిగానే ఉన్నాయి. సరిపోయా? సరిపోయినాయి బాబు. మరి అయితే మందు చల్దాం రేపు. చల్దామే. ఒకటి అడుగు బత్త ఒకటి యూరియా బత్తది ఏమన్నా? 2 బత్తాలు తీసుకురా. సరే బాబు, రేపు అయితే మందు చల్దాం. సరే ఇక మన ఇద్దరే చల్దాం. ఇక కైకిలో ఎందుకు? కైకిలో వద్దు బిడ్డ, ఇద్దరం చల్దాం. మళ్ళా కైకిలో పెట్టినట్టే మీ అబ్బతో పెద్ద లొల్లి. మనకం ఉంది, వట్టి వట్టిగానే కొడుతాంది తీడుతాంది. రాధిక ఏమైంది? ఏం లేదయ్యా. మరి ఎడతానేంది గట్లుండ ముఖం? లేదు, ఊరికే కళ్ళలా దుమ్ము పడితే ఇప్పుడు దాకా. మా అవ్వకి ఇట్లా ఏమన్నా అందా? లేదయ్యా. మరి ఎందుకు ఎడతాను? అంటే చెప్పాలనో చెప్పాదో తెలియదు కానీ మళ్ళా గొడవ ఏమన్నా పెట్టుకోవద్దయ్యా. గొడవ ఏం లేదు, మామూలుగానే అడుగుతా. నువ్వేం అడగకు, నువ్వు అడగకున్నా మంచిది. కానీ నువ్వు బాయికాడికి పోయేవరికి చూసి నన్ను కొట్టింది, కాళ్ళు ఒత్తించుకునేది. సరే వద్దని ఏం కాదు, నేను ఏం అనుకోలేదు. కానీ కొట్టింది, వేడి వేడి ఛాయ మీద పోసింది. నేను అడుగుతా కానీ నువ్వు పొద్దున అడుగుతా. లేట్ అయింది కదా, నేను రేపు పొద్దుగాల అడుగుతా మావాను. అడుగు కానీ కొంచెం మెల్లగా అడుగు. మెల్లగానే అడుగుతా, లొల్లి ఏం పెట్టుకోను. నువ్వు గొడవ పెట్టుకోను. లొల్లి పెట్టుకొని ఏం పెట్టుకోను. మామూలుగా మా బాబు అవ్వ ముందని ఇద్దరు ముందని అడుగుతా. వద్దు వద్దు, మావయ్య ముందైతే వద్దు, మళ్ళీ కొడతాడు మావయ్య. మామయ్య ఏం కొట్టాడు, నీ అడుగుతా కదా. అవ్వా రాధిక నాట కొట్టినవేందే? ఎప్పుడు కొట్టిండ్రా దాన్ని? నిన్న మేము పొలం కాడికి పోయినాక కొట్టినవాట కదా, కాళ్ళు ఒత్తించుకున్నావాట, కొట్టినవాట. అంటే అత్త కాలు కూస్తే ఒత్తని కానీ కొట్టినవాట కదా. కొట్టినవాని ఏడుతాను కాదా అది? అంటే ఇప్పుడు నీ పెళ్ళని చెప్పంగానే నన్ను వచ్చి అడుగుతాను. అంటే నీ పెళ్ళం బెల్లమైంది, తల్లి తలమైందా? దాన్ని చూస్తే తెలుస్తలేదా అని? ఏమో కూర పొయ్యి మీద అన్నాగా పోషితులు గిట్ల జీళ్ళు మొక్క మీద పడవచ్చు ఎవరికైనా. నువ్వు ఛాయ పోసినవాట చూడ, పొక్కులు వచ్చినాయి. చూడే చూడు. అవునే నీ ఛాయ్ పోసినా? లేదత్తమ్మ. మరి మనకి ఎన్ని చెప్పిన పెట్టించి అది ఏం లేదు బాబు. ఏమైందా అని మెల్లగా చదువుతాను నిమ్మలంగా. నేనంటే ఛాయ పోసిందట అని కోడలికి. అది పోయి కొడుకు చెప్పిందని కొడుకు వచ్చి నన్ను అడుగుతాడు. అదే ముఖం మీద అంటే పొక్కులు ఉన్నాయి. ఆ పొక్కులు ఏమైనా కూర పొయ్యి ఎత్తాడు పోషితులు జిల్లునే కావచ్చు. పోషితులేండి, నీ సంగతి రాదు కదా. నువ్వే ఛాయ పోసినట్టున్నావు. ఏంటి పోసిన నేనే ఏం చేస్తావు? ఏంటే బాగుంటావు? ఈ కాంచెలు కూరలు మంచిగా చూసుకుంటే సరే. అరే సీనా నడరా కూర కలుపుదాం, మంచి రాలే. సరే బాబు. నా కొడుకు ఏం చెప్పినవే? నా మోతడు కొట్టించు. అసలు నేనేం చెప్పలేదమ్మా. నా మొగడు ఎన్న నన్ను ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. ఇయ్యాల నీ వల్ల నన్ను కొట్టాడు. ఏం చెప్పి నువ్వు పైసలు నన్ను పడుకో. నన్ను క్షమించేద్దామా, నేనేం చెప్పలేదమ్మా. అసలు నిన్న అమ్మా బిడ్డ రాధిక, బిడ్డ. బాబు బాబు అంత మంచిగా బాబు, ఇప్పుడే వస్తాను. ముఖానికి ఏమైంది బిడ్డ? ఇవ్వా బాబు, కూర వండుతా అంటే పోసిత్తుల మీద పడ్డాయి బిడ్డ. అది తగ్గిపోతుంది. తగ్గిపోతాయి. కూర్చోవి మంచిది.
ఇట్లా మంచిగా ఉంది. బాగా. మీ అత్తమ్మ ఎటు పోయింది? కిరాణా షాప్ పోయింది బాపు. అత్తమ్మ. అక్క బాగున్నారా? బాగానే ఉన్నా, పనవట్టలేదా? మంచిగా ఇంకా అట్లా ఎందుకంటారు అక్క మరి మీరు గట్ట? నేనేమన్నా మంచుకున్నావా అన్న? అయితే నేర్చుకొచ్చినావు. మా బిడ్డను చూసుకోవాలి వచ్చిన అక్క. బిడ్డకి ఏమైందని బిడ్డను చూసుకొని వచ్చినావు? ఈ ఊరికి వచ్చేటిని పక్క పోతుంటే వచ్చేసిన. ఆ ఊరికి వచ్చినా ఆ ఊరి నుంచి పోవాలి, మళ్ళీ ఇంటి దగ్గర ఎందుకు వచ్చినావు? అయ్యో అట్లా అంటారు ఏందక్క మీరు? సరే చూసినావు కదా, ఇక పో ఇంటికి. బిడ్డ నేను వెళ్తాను. ఆగు బాబు, కొద్దిసేపు కూర్చోవే. లేదు బిడ్డ, నాకు పని ఉంది, పోతా. సరే బాబు, అమ్మని అడిగా చెప్పే. సరే బిడ్డ. ఇక్కడ కూర్చున్నావా అమ్మలాడి? ఎన్నో నా మోడు కొట్టడంతోటి నా మోహంతో కొట్టిపిస్తావా నువ్వు? నీ సంగతి చెప్తావు. ఇట్లా కాదమ్మా. మీ బాబాయ్ ఏండా? పోయిండత్తమ్మ. సైదాపు ఎందుకత్తమ్మా? నువ్వు సాపుతావా సాపవా? నువ్వు నా మొగంతో కొట్టిపించినావు కదా, నాకు ఆ కోపం ఎట్లా పోవాలి? అందుకనే సరత్తం వేడి చేసుకొని అమ్మాయి ఏంది మీ బాబుతో నన్ను కొట్టిపించింది బిడ్డ. అయితే కాలుతావా? ఏంటి తెలిసాను ఏందమ్మా లొల్లి? నీకేం తెలియదు బిడ్డ. అన్నగానికి మందో మాకు పెట్టి దాని దిక్కు మలుపుకున్నది. నేను చెప్పింది ఏది ఇంటలేడు వాడు. మీ అయ్య అయినా నన్ను కొట్టిండ, నన్ను దాని వల్ల నన్ను మొన్న కొట్టిండు. నేనేం చేయాలి చెప్పు? అది కూడా నాకేదో మందో మాకు వెళ్దామని చూస్తాను. ఒక్క పని చేస్తలేదు, ఉన్న పదంతా నేనే చేసుకుంటానా. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నా బిడ్డ, అది ఒక్కసారిగా చేస్తలేదు. నువ్వు కూడా నన్ను అనబడుతుంది. అయితే ఊకోరాదే, బాపే కదా కొట్టింది నిన్ను. ఆయనకి ఎక్కువ పౌండ్ కొట్టిండో సపరే కుక్కడు. గిన్నె ఏళ్ళు అయితే నన్ను కొట్టిండ నన్ను బాబు. అయితే ఊకోరమో నీ లొల్లి పాడుగాను. అయితే కానీ బిడ్డకి ఇట్లా ఎట్లా వచ్చినావు? నువ్వు ఒక్కదాన్ని వచ్చినావా? అల్లుడేడి? ఒక్కదాన్ని వచ్చిన. మా అత్తగారింటికి లొల్లి పెట్టుకొని వచ్చిన. ఇంకోసారి పోను నేను ఇక. అయ్యో గట్లెట్లా బిడ్డ? నేను పోను. ఇప్పుడు ఉండమంటే వాతంటవా? ఉండు బిడ్డ, ఇక్కడ ఉండు. పోకుంటావు అయితే నేను చదువుకుంటా. ఎప్పుడు వచ్చింది బిడ్డ? ఎవరి దాకానే వచ్చినావు బాపు. అంత మంచిదేనా? మంచిగా ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావానే? ఎటు వేయరు? పొలం కాడ వేస్తాను బిడ్డ. మంచిగానే ఉన్నాడన్నా. ఇంకేం పని నడుస్తుంది పొలం కాడ? ఏమున్నది బిడ్డ, నాట అయిపోయింది. మందు తెమ్మన్న అన్న తీసుకొచ్చిండు. ఇవాళ ఇంత మందు అప్పుడు ఇంత వెళ్ళాం. ఇప్పుడు ఇంకెప్పుడు అంత తిరిగిపోయి మళ్ళీ ఆయనకి పెట్టాలి. సరే తిందురు పారి. సీనా సీనా ఏందావా? ఇక రారా పంచను. గిత్తక దాకా నువ్వు తీసుకుపోరా నన్ను. ఏమైందా నీకు? పై కాలుతుంది, జ్వరం వచ్చినట్టు అయిందిరా. అబ్బో ఏం చేయమంటావు ఇప్పుడు మరి? దాకా నువ్వు తీసుకుపోరా. దవాఖాన లేదు గీవకాన లేదు, నాకు వచ్చే పని ఉన్నది. అది నీ పని పాడు తల్లి కంటే ఎక్కువ నారా నీకు పని. ఏం కాదు, ఏం చావు, మంచిగా ఉంటావు. భగవంతకు 2 గోళీలు తెచ్చిరా. నాకు పని లేదు కానీ గోళీలు పండుకో. నీకేం పుట్టిందిరా రావులా? మొత్తం నన్ను పురుక్కన్నా అనంగీనంక చూస్తాను వేంద్ర. నువ్వు నీకే పాపం చేసిండ్రా. అత్తను వాని కూసో. ఏంది? జ్వరం వచ్చింది, నువ్వన్న తీసుకుపోయా దావకా నువ్వు. అరే పొలం కాడ బొచ్చడి పని ఉన్నది, దావకానికి ఎప్పుడు తీసుకుపోవాలి నిన్ను? ఆడు సీనని తీసుకుపోమంటే వాడు అట్లనే అంటా, నువ్వు అట్లనే అంటాను. దండం పెడతానే నీ కాళ్ళు. బుత్తాల జ్వరానికి ఏమైతుందా నీకు? అయ్యో కాలం మొత్తం నేను దావకానికి పట్టుకుపోయే. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆగినావా? ఎవరన్నా కళ్ళగా ఆడినావా? నీ ఇష్టం వచ్చిన ఆట ఆడినావు, అందరికి నోటికి వచ్చినట్టు తిట్టినవు. నేను గజలు కట్టుకుని ఎగిరిన్నా. ఇప్పుడు మరి వాళ్ళు ఎట్లా చూస్తలేరు, నేను ఎందుకు చూస్తలేరు అనుకుంటున్నావు? ఏమో నాకేం తెలుసు కానీ ఇంత తీసుకోకుండా అన్నం పెడతా పాంచం కాలం. మెల్ల పోయిరాపో, నువ్వే నాకు పని ఉన్నది, నాకు ఇలా వీలు కాదు. నాకు లేవ శాతం అయితే లేదు అయ్యా.
అయ్యో ఈయన కూడా గట్టిని చెప్తాడు, వాడు అట్ని చేసిండు. అమ్మా ఏమైంది గిడ వల్లావు? నాకు జ్వరం వచ్చింది బిడ్డ. ఏ జ్వరం లేదేం లేదా, శాతనైతే లేదులే, అన్నం వేసుకురాపో. నాకు శాతగా కావా, అయ్యి వచ్చిండు దాకన తీసుకోపోండి, తీసుకోపోతలేడు. ఇంకా మెడికల్ షాప్ పోయి 2 గోళీలు అన్న చెప్పు. ఏ గోళీలో వెళ్ళవు పో, అన్నం వేసుకురాపో. నాకు శాతనైతే లేదు, మండుకుంటా పో. అన్నం వేసుకొని లేదు పో, వేసుకురాపో. కోరుకున్నా పడితే లే శాతనైతే లేదే, నాకు గవర్ని చెప్పక అన్నం వేసుకొచ్చిన లేపో, నాకు శాతనైతే లేదు. దేవుడా ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది నాకు, మాయిలవే మాయిలవే వచ్చింది. అత్తగారింటి కొంచెం లొల్లి పెట్టుకొని ఇంకెంతసేపు గులుగుతావు, ఇంతసేపా? సర్త రోజు రాని కోరుకుని పడితే నువ్వు వేసుకురానంట నాకు శాతం. అర్థమైందా? ఆఖరికి ఎవరు దిక్కారో తెలిసిందా? మళ్ళా కోడలు చేసేదాకా నీకు దిక్కులేదు. కోడలు విలువేందో నీకు తెలవాలనే మేమే పట్టించుకోకూడదు అప్పుడే పోయినాం. అందుకే అందరినీ ప్రేమగా చూసుకోవాలనే. కోడలైనా బిడ్డ అయినా ఒకటే అని అనుకోవాలి. చూసినా పిల్లని చెప్తాను అంటే ఇలా పిల్ల మొక్క మీద అప్పుడు ఛాయ పోతుంది. ఇలా నా పిల్లమే ఇలా నీకు దిక్కే. మొన్న దానికి జ్వరం వస్తే కనీసానికి గోలి కూడా అయిపోతుంది, కనీసానికి ఛాయ కూడా అయిపోతుంది. ఇలా అది నిన్ను పట్టుకొని మేము పక్కకున్నా కూడా నిన్ను ఇలా పట్టుకొని అది దగ్గర ఉండి సేవ చేయబట్టే. అర్థమైంది? ఎప్పుడైనా విన్నావానే, నా బిడ్డ అంటివి. నీ బిడ్డ ఇప్పుడు నీతో ఉండదా? ఎప్పటికైనా వాళ్ళ ఇంటికి పోయా బిడ్డ. ఇప్పుడు ఎప్పుడు ఉండేది నీతో కోడలే కదా. కోడల్ని మంచిగా చూసుకోవాలి బిడ్డ లెక్క. ఆ బిడ్డనే మనం చూసుకుంటది. కోడలు అయితేంది, బిడ్డ అయితేంది, అందరు సమానంగా చూసుకుంటే మంచిది. చూసినవానే అమ్మ, బాధ నీసొంటిది అసొంటిది అని నాకు చెప్పినావు. ఇప్పుడు కనబడతలేదు ఎవరేసొంటోలో. నువ్వు చేసిన కథలన్నీ వదిన నాకు ఫోన్ చేసి చెప్పింది. అందుకే నేను వచ్చిన. నేను కాదు ఎల్లకాలం నీతో ఉండేది. వదినేని మంచిగా చూసుకుంటూ నేర్చుకో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచుకుంటూ. కనీసం మొన్న వదినలో బాగొస్తే కూడా మంచిలు కూడా దాడియకుండా ఎల్లగొట్టినమాట. నిన్ను గట్ల ఎత్తుకుంటావా మా ఇంటికి వచ్చినప్పుడు? ఇప్పటికైనా వదిన విలువ తెలుసుకొని మంచిగుండు, మంచిగా చూసుకో. తప్పైంది బిడ్డ. ఇన్ని రోజులు ఏదో తెలుసో తెలియక చేసిన. నా నుంచి నా కొడుకుని ఏడో దూరం చేస్తావని ఆ భయానికి నిన్ను ఎటు పడతాటే తిట్టిన. ఇప్పటికైనా నన్ను క్షమించు బిడ్డ. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. అయ్యో అత్తమ్మ, క్షమించమని అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతాను? నువ్వు నా తల్లి లెక్క అనుకొని నేను చేసిన. ఈ కాంచెల్లి అందరం కలిసి ఉందాం బిడ్డ. సరేనా? సరే. ఎప్పటికైనా మన కోడలు మనకైతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి మనం. నేను ఎప్పటికీ బిడ్డ లెక్క చూసుకుంటా. అబ్బాయి ఆగుతలేదు పాప. అని నేను అవుతా కానీ నువ్వు వచ్చి గిన్ని రోజులు అవుతాను. నువ్వు నీ ఇంటికి పోవా అని అత్తగారింటికి పోతే ఇన్నే ఉంటానే. నీ కోడలు రమ్మంటానా వచ్చిన నేను. నువ్వు రమ్మని అవునత్తమ్మ. సరే ఇప్పుడు అయిపోయింది కదా. మా ఓ తల్లతి మా ఊ తత్తి రాదే బిడ్డని ఎట్లా పడుతుంది.